హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా భారత్ సాధించిన విజయాలు కొన్ని తెలుసుకొని ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలను తెలుసుకుందాం. భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. వికసిత్ భారత్ 2047 అనేది స్వతంత్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. మన దేశం $3.937 ట్రిలియన్ జీడిపితో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2023-24లో తలసరి ఆదాయం 2,12,000. కానీ ఇప్పటికీ మనం 5% పేదరికంతో బాధపడుతున్నాం. 2023 ప్రపంచ ఆకలి సూచి ప్రకారం 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం ప్రకారం భారతదేశం నిరుద్యోగ రేటు మేలో 7, జూన్లో 9.2. 1% జనాభా సంపద వాటా 2022-23లో 40%. 2023-24లో దేశంలోని పొదుపులో 92% సంపన్నులైన 20% మంది కలిగి ఉన్నాం. భారతదేశం 2023 నాటికి తన జీడిపిలో దాదాపు 3-4% విద్యపై ఖర్చు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణకు 1.5 ఖర్చు చేస్తూ ఉంది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో, మొబైల్ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ ర్యాంక్ కలిగి ఉంది. బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ మరియు స్పేస్లో 5వ స్థానం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది. 14వ అతిపెద్ద ఎగుమతిదారు మన దేశం. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్. ఐటీ పరిశ్రమ పోటీతత్వంలో 18వ ర్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానాన్ని మనం కలిగి ఉన్నాం భారతదేశం. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు చూద్దాం. 1947లో భారతీయుడి సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటింది. 1947లో ప్రతి 1000 మందిలో ఏడాదికి చనిపోయే వారి సంఖ్య 45, ఇప్పుడు 7. 1947లో ప్రతి 1000 మందికి పురుషులకు స్త్రీల నిష్పత్తి 46, ఇప్పుడు 1020. 1947లో ఏటా మలేరియా మరణాలు 8 లక్షలు, నౌ 1000. ఇప్పుడు 47 లక్షల మంది సిబ్బందితో ప్రపంచంలో అతిపెద్ద వైద్య ఆరోగ్య రంగాన్ని భారతదేశం సృష్టించుకుంది. ప్రపంచ ఔషధ అవసరాల్లో 20% భారత్ తీరుస్తున్నది. కలరా, మశూచి, పోలియో వంటి మహమ్మారులను భారత్ తరిమివేసింది. మన వైద్య నిపుణులు మశూచి, ప్లేగు వ్యాధి నిర్మించగలిగినారు. మలేరియాను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఉచిత టీకాల పంపిణీ కోసం 2014లో ప్రారంభించిన కార్యక్రమం ఇంద్రధనుష్. 2014లో భారత్ను పోలియో రహిత దేశంగా WHO ప్రకటించింది. కానీ క్షయపీడితులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. 2047లో ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు 1.5 కోట్లు. 2024 బడ్జెట్ల కేటాయింపు 90,000 కోట్లు. 2047లో ప్రతి లక్ష కానుకలకు ప్రసూతి మరణాలు 2,000. ఇప్పుడు MMR 97. 2047లో 1000 జననాలకు ఏడాదిలోపు శిశు మరణాలు 145, నౌ 27. 2047లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 725, ఇప్పుడు 30,000. వైద్యులు 50,000, ఇప్పుడు 13 లక్షలు. ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల అవసరాలు 20% మనమే తీరుస్తున్నాం. ప్రపంచానికి జనరిక్ ఔషధాలను సమకూరుస్తున్న అతిపెద్ద దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వినియోగించే యాంటీవైరస్ అవసరాల్లో 80% మన దేశం నుంచే వెళ్తుంది. ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లు 60% భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ ద్వారా కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా ద్వారా కోవిషీల్డ్, బయోలాజికల్ ద్వారా కార్బెవాక్స్ టీకాలు భారత్లోనే ఉత్పత్తి అయ్యాయి. దేశంలో సగటు ఆయుర్దాయం పెరిగిన తీరు.
1950లో 35, 70లో 47, 90లో 57, 2010లో 66, సుమారు ఇప్పుడు 70 దాటింది. ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వం బోర్, చాద్దా, ముఖర్జీ, కర్తార్ సింగ్ తదితర కమిటీని ఏర్పాటు చేసింది. వీటి సూచనలతో పిహెచ్సిలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రుల ఏర్పాటు, ఆరోగ్య పరిరక్షణకు చికిత్స అనుసంధానం, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు, కుటుంబ నియంత్రణ ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వంటి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయి. జాతీయ ఆరోగ్య విధానాలు 1983లో, 2002లో, 2017లో వచ్చాయి. దేశంలో ఇంటర్నెట్ ఆధారిత వైద్య సేవలు అందిస్తున్న ఈ-హెల్త్ రంగం విలువ 2022 నాటికి 86,000 కోట్లకు చేరింది. దేశంలో ఏఎన్ఎం వ్యవస్థను ఏర్పాటు చేశాక మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల నిర్వహణ పెరిగింది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా మహిళలకు కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రతతో అవగాహన కల్పించారు. ఆశా ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ 2005లో మహిళల ఆరోగ్యంపై మరింతగా దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం పెరిగాయి. 92-93లో 26% ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు ఇప్పుడు 86% దాటింది. కొన్ని రాష్ట్రాలను కూడా ఫలితంగా ప్రసూతి మరణాలు 186 దేశాల్లో భారత్ 120 ర్యాంకు. దేశంలో స్మాల్ పాక్స్ను 1977 ఏప్రిల్ నాటికి పూర్తిగా నిర్మూలించగలిగాం. దేశంలో సగటున 10,000 జనాభాకు ఒక పిల్లల వైద్యుడు ఉండాలనేది లక్ష్యం నెరవేరలా ఇంకా. దేశంలో ఆధునిక వైద్య విధానం తొలిసారిగా 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.